వన్ వెర్షన్ ఆఫ్ సిమెంట్ 1980 మధ్యలో. అలాగే ప్రజెంట్ మనం ఇల్లు కట్టే స్లాబ్ సిస్టమ్ అనే బీమ్స్ పెట్టుకుంటాం కదా, అది ఈ 1982లో చెప్పాను. అలాగే ప్రజెంట్ వెర్షన్ పిల్లర్స్, ఇల్లు కట్టడానికి పిల్లర్స్ యూజ్ చేస్తాం కదా, ఆ పిల్లర్స్ కూడా 1984లో చెప్పాను. అలాగే మేజ్ ఫ్లోరింగ్ కానీ, వెస్టర్న్ కమోడ్స్ కానీ, ఇంప్రూవ్డ్ వెర్షన్ ఆఫ్ వాటర్ ట్యాప్స్ కానీ, ఈ వెర్షన్స్ వెరైటీస్ ఇన్ వైట్ వాష్. అప్పట్లో 30 years బ్యాక్ సున్నం చేత్తో పట్టుకుంటే అంటుకుపోయేది, సో గమ్ వెర్షన్స్ కానీ, అలాగే పెయింట్స్లో వెరైటీస్ కానీ, అలాగే వాష్ బేసిన్లో వెరైటీస్, అలాగే వెరైటీ సింక్లు మనం వాడే సింక్లో వెరైటీస్, అలాగే ఓల్డ్ మనం ఎలక్ట్రిక్ మెషిన్ ఓల్డ్ది చెక్క మీద చేస్తాం, తర్వాత ప్లాస్టిక్ పైపులో చేసాం ప్రజెంట్ అది. నెక్స్ట్ ఎలక్ట్రికల్ స్విచ్ బోర్డ్స్ కానీ, వెరైటీస్ ఇన్ ఎలక్ట్రికల్ మెయిన్ స్విచెస్ కానీ. సో వాటర్ డ్రైనింగ్ అంటే బాత్రూమ్ నుంచి బయటికి పోయే నీటిని గొచ్చు కింద కడితే బాగుంటుందని చెప్పడం. అలాగే వాటర్ ట్యాంక్స్ పిల్లర్స్ మీద పడితే బాగుంటుందని, మళ్ళీ అవి కూడా ప్లాస్టిక్ ఫైబర్ వాటర్ ట్యాంక్స్ ఉంటే బాగుంటుందని. అలాగే మనం ఇల్లు కట్టుకునేటప్పుడు, సో 4-5 అంతస్తులు కట్టేటప్పుడు కింద నుంచి పైకి ఈ కాంక్రీట్ని ఏ విధంగా తీసుకెళ్ళాలి అనేది ఆ మిషన్ డిజైన్ కానీ, అలాగే ట్రక్లో కాంక్రీట్ కాంక్రీట్ మిక్సర్స్ ట్రక్లో పెట్టి అందులో నుంచి పంప్ చేసేటట్టుగాను. అలాగే బాత్రూమ్ షవర్స్ ఇచ్చేస్తే వాటర్ సేవ్ చేసేయండి, మళ్ళీ అందులో వెరైటీ అంటే షవర్ని మూవ్ చేసే వెరైటీ షవర్స్ కానీ, అలాగే ప్లాస్టిక్ కానీ ఫైబర్ వాటర్ పైప్స్ యూజ్ చేస్తే కొంచెం ఐరన్ సేవ్ అవుతుంది, ప్లస్ కాస్ట్ కూడా కన్స్ట్రక్షన్ కాస్ట్ కూడా తగ్గుతుందని చెప్పడం. అలాగే ప్రజెంట్ మనం యూజ్ చేసే లిఫ్ట్ ఈ వెర్షన్ లిఫ్ట్ కానీ, అలాగే ప్రొక్లైనర్స్, హైడ్రాలిక్ క్రైన్స్ కానీ, అలాగే గ్లాస్ విండోస్ ఫర్ హౌసెస్, కంపెనీస్ ఎలా 1995లో సాఫ్ట్వేర్ కంపెనీస్ కన్స్ట్రక్ట్ చేయాలంటే పొల్యూషన్ ఎక్కువైపోతుందంటే అప్పుడైతే కంపెనీస్ కన్స్ట్రక్ట్ చేయడానికి జస్ట్ మనం పని చేయాలి. సో కాబట్టి పిల్లర్స్ మీద స్లాబ్ వేసి సరౌండింగ్ అంతా గ్లాసెస్ పెట్టాను. గ్లాసెస్ పగిలిపోతాయంటే అయితే ఫైబర్ గ్లాసెస్ పెట్టండి, బయట నుంచి లోపలంతా కనబడేట్టు, లోపల నుంచి బయట కనబడకుండా ఉండాలి అన్నట్టు. లోపల నుంచి బయట కనబడాలి, బయట నుంచి లోపల కనబడకూడదు అది. అలాగే సాఫ్ట్వేర్ కంపెనీస్లో క్యూబికల్స్ కానీ, అలాగే వాష్ బేసిన్ దగ్గర మనం వాడే అద్దాల్లో ఆ టైప్స్ కానీ, అలాగే మా సీలింగ్ డిజైన్ ఫ్లాష్ టాప్ డిజైన్ కానీ, అలాగే బాత్రూంలో చెక్క తలుపులు నానబెట్టి పుచ్చిపోతున్నాయంటే అయితే డోర్లు ప్లాస్టిక్ డోర్లు చేసేయండి అని చెప్పాను. అలాగే హౌస్లో టైల్స్ ఫ్లోరింగ్ ఇప్పుడు 30 years బ్యాక్ అక్కడ జైపూర్ నుంచి టైల్స్ తేవాలంటే ప్రాబ్లం లేదు, 3-4 కన్స్ట్రక్ట్ చేసే వాళ్ళతో టైల్స్ తెప్పించుకోండి అని చెప్పాను. అలాగే బాత్రూమ్ వాల్స్ బాత్రూంలో ఉన్న గోడలు నానిపోతుంది, బాత్రూంలో కూడా టైల్స్ పెట్టండి అని చెప్పాను అనమాట. అలాగే ఇనుప బోతలు కట్ చేయడానికి రంపాలు, అది ఆటోమేటిక్గా కట్ చేసే రంపాలు అంటే మిషన్స్ అన్నమాట. అలాగే ఇనుప బొచ్చుల్లో వెరైటీస్, అలాగే మనం యూరిన్ పాస్ చేసే కమోడ్స్ అందులో వెరైటీస్, అలాగే వెల్డింగ్ మెషిన్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెల్డింగ్ చేసే మెషిన్ గ్యాస్తో కూడా వెల్డింగ్ చేయొచ్చని, అలాగే మనం డోర్స్ కూడా కట్టకట్టాలి కానీ, ఈ విండోస్ కూడా కట్టకట్టాలి కానీ, బాల్కనీ కూడా కట్టకట్టాలి కానీ, అదే ప్రతి వీధికి డస్ట్బిన్స్ ఉంటే బాగుంటుందండి. అలాగే డస్ట్బిన్స్ని అదే తీసే డస్ట్బిన్ క్లియర్ చేసే ప్రాసెస్ అంటే డస్ట్బిన్ని ఈ రిక్షాలో కానీ, ఆటోలో కానీ, లారీల్లో కానీ తీసి పడేయాలని చెప్పడం. అలాగే మురుగునీరు శుభ్రత, స్యూయేజ్ క్లీనింగ్ సిస్టమ్, అలాగే విండోస్కి ప్లాస్టిక్ మెష్లు కానీ ఐరన్ మెష్లు కానీ పెడితే ఎగులు దోమలు లోపల కావని చెప్పడం అది. అలాగే రోడ్ ట్రాన్స్పోర్ట్లో నేను చెప్పిన సలహాలు, వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబరింగ్ అంటే ఓల్డ్ ఫార్మేట్లో 3 ఇంగ్లీష్ అక్షరాలు కింద 4 డిజిట్స్ ఉండేవి. అప్పుడు మన ఏపీకి ప్రతి స్టేట్ మన ఏపీ అని వచ్చి ప్రతి డిస్ట్రిక్ట్గా ఒక 2-3 నెంబర్లు ఉంటే బాగుంటుంది కదా అనుకున్నాను. తర్వాత ఒకరితో చెప్పాను. తర్వాత కొన్నాళ్ళ తర్వాత ఒకడు అడిగాడు, కింద అరుణాచల్ ప్రదేశ్ కూడా ఏపీ అని అంటారు అనొచ్చు కదా అని. నాకు తెలిసి ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్, సో అరుణాచల్ ప్రదేశ్కి ఏ అని పెట్టండి అని చెప్పాను. అలాగే ఆర్సీ బుక్ పేపర్ ఫార్మేట్ నుంచి లామినేటెడ్ వన్కి, అలాగే లైసెన్స్ కూడా పేపర్ ఫార్మేట్ నుంచి లామినేటెడ్ వన్కి ఇచ్చినప్పుడు ఆ లామినేషన్ మిషన్ డిజైన్ కూడా ఇచ్చాను. అలాగే
లామినేటెడ్ ఆర్సీ లైసెన్స్ నుంచి కరెంట్ ఫైబర్ ఫార్మాట్కి, అలాగే ఏసీ సిటీ బస్సెస్ కానీ ముంబైలో ముంబైలో బెస్ట్ బస్సెస్లో టీవీస్ పెడితే బాగుంటుందండి. ఎందుకంటే ముంబైలో అరౌండ్ 1 hour దాకా జర్నీ చేయాల్సి వస్తుంది ప్రతి ఒక్క బస్సులో. సో అలాగే రైల్వేస్లో ఏంటంటే నేను చెప్పినవి ఏంటంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఒక రైల్వే ట్రాక్ పెట్టండి, లేదా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గోడౌన్స్, ఎఫ్సిఐ గోడౌన్స్ రైల్వే ట్రాక్ పక్కన కన్స్ట్రక్ట్ చేయాలని 1982లో చెప్పాను. అలాగే ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ అది 1994లో చెప్పాను. రాజధాని కంప్లీట్ ఏసీ సూపర్ ఫాస్ట్ ట్రైన్స్. అలాగే శతాబ్ది ఎక్స్ప్రెస్ ట్రైన్స్ అది కూడా 1994లో చెప్పాను. దురంతో ఎక్స్ప్రెస్ నాన్ స్టాప్ ట్రైన్స్ ఇవి 15 years బ్యాక్ 2000 ఆ టైంలో చెప్పినట్టున్నాను. అలాగే గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ కూడా, ఎందుకంటే అప్పటికి ఈ 15 years బ్యాక్ కూడా ఇంకా ట్రాఫిక్ ఎక్కువ ఉందంటే కంప్లీట్ ఏసీ కోచెస్ పెట్టి నాన్ స్టాప్ ట్రైన్స్ పెట్టండి అని చెప్పాను. సో నాన్ స్టాప్ మరి కంప్లీట్ ఏసీ అంటే మళ్ళీ ఛార్జింగ్ రీఛార్జింగ్ చాలా ప్రాబ్లం అవుతుంది. అయితే ఫ్రంట్ బ్యాక్ జనరేటర్ పెట్టి ఏసీ పంప్ చేయండి అనేసి ఏసీ ప్రాసెస్ కూడా చెప్పాను అనమాట. సో అలాగే ట్రైన్ నెంబర్స్ 4 digits నుంచి 5 digitsకి, అలాగే ట్రైన్ గార్డ్స్ కానీ స్టేషన్ మాస్టర్ కానీ వీసే ఓల్డ్ టైప్ లైట్ సిగ్నలింగ్ సిస్టమ్ నుంచి ప్రజెంట్ టార్చ్ లైట్ సిగ్నలింగ్ సిస్టమ్ కానీ, అలాగే రిజర్వేషన్ కోచ్ నెంబర్ డిస్ప్లే ప్లాట్ఫామ్ మీద డిస్ప్లే చేయడం కానీ, అలాగే విండో సైడ్ మిడిల్ బెర్త్ కానీ, అలాగే ఇంటర్నెట్ రిజర్వేషన్ బుకింగ్ కానీ, అలాగే రిజర్వేషన్ డీటెయిల్స్ ఎస్ఎంఎస్ నుంచి మన మొబైల్స్కి ఎస్ఎంఎస్ ఇవ్వడం కానీ, రిజర్వేషన్ కన్ఫర్మేషన్ డీటెయిల్స్, అలాగే తత్కాల్కి ఏసీ కోచెస్కి తత్కాల బుకింగ్కి ఏసీ కోచెస్కి ఐడెంటిఫికేషన్ కార్డు కావాలి. ఎందుకంటే ఐఏఎస్ ఏజెంట్స్ కానీ జిహాదీస్ కానీ అందులోంచి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళని ఫిల్టర్ చేయాలంటే ఐడెంటిఫికేషన్ కార్డు చెకింగ్ ఉండాలని చెప్పాను. అలాగే ట్రైన్ టికెట్ బుకింగ్ ఏటీఎం మెషిన్ చేయడం కానీ, అలాగే ముంబై లోకల్ ట్రైన్స్లో టికెట్లు స్కామ్లు అవుతున్నాయంటే అయితే కంప్యూటర్ ప్రింటెడ్ టికెట్స్ పెట్టమని చెప్పడం. అలాగే ఇండియన్ రైల్లో కూడా కంప్యూటరైజ్డ్ ప్రింటెడ్ ట్రైన్ టికెట్స్ పెట్టమని చెప్పడం. అలాగే రూబీ రైల్ సిస్టమ్, అలాగే ట్రైన్స్లో ఈ రైల్వే మినిస్టర్ తాలూకు వాళ్ళు పెట్టేస్తుంది ప్యాంట్రీ కానీ కాంట్రాక్ట్స్ కానీ అందరూ ఇచ్చేస్తారు కాబట్టి ఫుడ్ సప్లై పూర్గా ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ చేయండి అని చెప్పాను. తర్వాత ప్రతి టూరిజం పర్పస్ కానీ సపరేట్ రైలు స్టార్ట్ చేయాలంటే అప్పుడు ఐఆర్సిటీసీ స్టార్ట్ అయింది. అలాగే విశాఖపట్నం నుంచి కేంద్రాలకి గూడ్స్ ఎంటీ బోగీస్ 60 నుంచి 120 పెంచమని చెప్పాను. ఎందుకంటే అది లోడెడ్ బోగీస్ 60 కన్నా ఎక్కువ రావు అనమాట. సో మళ్ళీ రిటర్న్లో 60s వెళ్తానంటే అక్కడ యాక్చువల్గా అక్కడ చాలా పని ఆగిపోవాల్సి వస్తుంది. సో అందుకని రిటర్న్లో 120 పెట్టేసి ఆ 60 వచ్చే దగ్గర అక్కడక్కడ చిన్న చిన్న స్టేషనరీ పెట్టి వెయిట్ చేయమని చెప్పాను అనమాట. ఓకే 120 మధ్యలో వస్తే దీన్ని పాస్ చేసేటట్టు. అలాగే ట్రైన్లో ఫ్లోరింగ్ ఓల్డ్ మోడల్ నుంచి ప్రజెంట్ షీట్స్ అంటే మధ్య ఫ్లోరింగ్ షీట్స్ ఉంటాయి కదా అవి వేయమని చెప్పడం. అలాగే రైల్వే స్టేషన్లో ఎస్కలేటర్ పెట్టమని చెప్పడం. అలాగే సో ప్లాట్ఫామ్స్ కానీ సికింద్రాబాద్లో ప్లాట్ఫామ్స్ ఇంక్రీజ్ చేసి అదర్ సైడ్ నుంచి కూడా ఎంట్రన్స్ పెట్టమని చెప్పడం. సో అలాగే విజయవాడలో కూడా ప్లాట్ఫామ్స్ పెంచి దుర్గమ్మ తల్లి గుడి దగ్గర నుంచి కూడా ఎంట్రన్స్ పెట్టమని చెప్పడం. అలాగే విశాఖపట్నంలో కూడా ప్లాట్ఫామ్స్ నుంచి కంచరపల్లి నుంచి కూడా ఎంట్రన్స్ పెట్టమని చెప్పడం. అలాగే సీట్ అవైలబిలిటీ చెకింగ్ మిషన్ రైల్వే స్టేషన్లో పెట్టమని చెప్పడం. అలాగే ట్రైన్ అనౌన్స్మెంట్ రికార్డ్ చేసి ఆటోమేటిక్గా కంప్యూటర్లో రికార్డ్ చేసి ఆ ట్రైన్ నెంబర్గా వచ్చే టైము ఇస్తే దాన్ని అనౌన్స్ చేసేటట్టు చేయమని చెప్పాము.